Hello everyone, this is Shaheen. Welcome to my channel. Today we will discuss class 10 AP Andhra Pradesh State Syllabus. Class 10 Logarithms. Chapter number 1 Real Numbers. In Real Numbers, small topic logarithm. Last topic also. Okay. Logarithm. Logarithm means we define log x base a equal to n if a power n equal to x, where a and x are positive numbers and a is not equal to 1. జస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, లాగర్థం అంటే లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఫామ్లో ఉన్నట్లయితే మనం దాన్ని నెంబర్స్లోకి ఎలా మారుస్తాం అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్. లాగ్ బేస్ ఏ ఉందా. సో ఈ బేస్ అనేది మనం రైట్ సైడ్ తీసుకోగానే ఎన్కి బేస్ ఏ అవుతుంది. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకేం గుర్తుపెట్టుకోద్దండి డెఫినేషన్ ఎట్లా అనేది. లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్, దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు ఎన్, సారీ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏముంటుంది, ఏ అండ్ ఎక్స్ ఇవి రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా. నెగిటివ్స్ ఉండకూడదు, పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. అంతేకాకుండా ఏ అనే వాల్యూ 1కి ఈక్వల్ అవ్వకూడదు. సపోజ్ 1 ఉందనుకోండి, 1 టు ది పవర్ ఆఫ్ ఏదన్నా ఉంది మనకి ఆ వాల్యూ ఏమవుతుందండి. సో అందుకనేసే ఏ వాల్యూ కూడా 1కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకేనా. ఇది లాగరిథం అంటే ఏంటి అనేది. నెక్స్ట్ సమ్ లాస్ ఇస్ దేర్, ఇంకా ఉన్నాయి, బట్ ఇప్పుడు 10th క్లాస్కి అయితే ఇంతే ఉందండి స్టేట్ సిలబస్లో. ఓకేనా. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్. ఈ 4 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. ఈ 4 ఫార్ములాస్ ఇదొకటి, టోటల్ 5 నేర్చుకుంటే చాలండి. ఓకేనా. నెక్స్ట్ లాగ్ ఎక్స్ ఇంటూ వై బేస్ ఏ, ఇంటూ ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ. ఇంటూ ఉంటే ప్లస్ ఉంటుంది, డివిజన్ ఉంటే మైనస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే. log x by y base a equal to log x base a minus log y log y base a. Okay. Next log x to the power of something power m. Okay. పవర్స్ లలో ఉన్నట్లయితే log x to the power of m base a equal to, ఈ పవర్ అనేది మనకి ముందరికి వస్తుంది, m into or m times of log x base a. ఓకేనా. సో ఈ 5 ఫార్ములాస్ బాగా తెలుసుకోండి. ఈ 5 ఫార్ములాస్ ద్వారానే మనము ఈ లాస్ట్ ఎక్సర్సైజ్ 1.5 ఎక్సర్సైజ్ మొత్తం ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. సి నోట్ దిస్ పాయింట్. చాప్టర్ నెంబర్ 1 ఏపీ స్టేట్ సిలబస్ అండి. Class 10, chapter number 1, real numbers, exercise 1.5. Okay. Last exercise, first question. Determine the value of the following. So first one, log 5 base 25 value ni determine cheyandi, find out cheyandi ani antunnaru. Okay na. So solution. Given log 5 base 25 equal to x ani తీసుకుంటాం. Say. ఓకేనా. నేను ఇందాకే చెప్పాను, ఈ బేస్ అనేది రైట్ సైడ్ వెళ్ళగానే 25 పవర్ ఎక్స్ అవుతుంది అని. ఓకేనా. సో 25ని మనం ఇంకా ఏం రాయొచ్చు, 5 స్క్వేర్ హోల్ ఎక్స్, 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. 5 ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ 2x. Okay. So if the bases are equal, power should equal. Powers also equal. If the bases are equal, powers
ఆల్సో ఈక్వల్. ఓకేనా? సో 1 ఈక్వల్ టు 2x, 1/2 ఈక్వల్ టు x. ఇదేనండి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఎక్స్ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నోట్ దిస్ వన్. టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్. Second one, log 3 base 81. Okay, log 3 base 81. Solution. Given log 3 base 21 equal to x. మీ ఇష్టం, x అయినా తీసుకోండి, y, a, n, anyone. ఓకే, సో log base వాల్యూ అక్కడికి వెళ్ళిపోగానే ఏమవుతుందన్న 3 ఈక్వల్ టు 81 to the power of x. ఓకే, 3 ఈక్వల్ టు 81 ఏం రాయొచ్చు? ఎల్సిఎం ఎంతనన్న? 3 2s are 6, 3 7s are 21, 3 9s are 3 3s are, so 3 to the power of 4 whole to the power of x. Okay, 3 equal to 3 to the power of 4x. Same dialogue. If the bases are equal, powers also equal. ఓకే, సో ఇక్కడ ఏం లేదంటే దీని పవర్ 1 ఉన్నట్లు. సో 1 ఈక్వల్ టు 4x. సో x ఈక్వల్ టు 1/4. ఓకే, నోట్ దిస్ వన్ ఆల్సో. నెక్స్ట్ థర్డ్ వన్, log 1/16 base 2. ఓకే, solution. Given log 1/16 base 2 equal to x. Say లేదు మేడం నాకు గుర్తు రావట్లేదు ఎట్లా చేయాలనేది. మనకు డెఫినేషన్ ఉంది కదా, log x base a ఈక్వల్ టు n. సో x ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ n. సో ఆ ఫార్ములా నేను ఇక్కడ యూజ్ చేస్తాను, ఇది కొత్తదే యూజ్ చేయడం లేదు నాన్న. ఓకే, సో రైట్ సైడ్ వెళ్ళిపోగానే ఏమవుతుంది? 1/16 ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ x. ఓకేనా? 16 పైన తీసుకుంటే లేదు, ఫస్ట్ సింప్లై చేసుకుంటానేమో, సింప్లై చేసుకోవచ్చు. 2 టు ది పవర్ ఆఫ్ 4, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 ఈక్వల్ టు 2 పవర్ x. 2 పవర్ పైకి తీసుకెళ్తే పవర్ -4 అవుతుందన్న. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, a పవర్ 1/a పవర్ m ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ -m సిన్స్. ఓకేనా? 8th క్లాస్లోనే వచ్చింది ఇది. 2 టు ది పవర్ ఆఫ్ x. సేమ్ ఫార్ములా లా. ఇఫ్ ద బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్. -4 ఈక్వల్ టు x. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, log 1 base 7. ఇక్కడ దాకా రాసుకోండి, నేను రఫ్ చేస్తాను, మళ్ళీ ప్లేస్ చాలకపోతే ఇవ్వండి. నెక్స్ట్ log 1 base 7. ఇక్కడ చూడండి నాన్న, ఎప్పుడే కానీ కాన్స్టాంట్ టర్మ్ వచ్చిందనుకోండి దాని వాల్యూ 0. ఓకే, కాన్స్టాంట్ టర్మ్ ఉంటే 0 డైరెక్ట్గా పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, log √x base x. Solution. Given log √x base x ఈక్వల్ టు, ఇక్కడ నేను వేరే నెంబర్ తీసుకుంటాను, సపోజ్ a. ఎందుకంటే అంతా ఎక్స్లే ఉంటాయి కాబట్టి వేరే తీసుకుంటున్నాను. సో రైట్ సైడ్ వెళ్ళగానే √x ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ a. రూట్ వాల్యూ 1/2, x టు ది పవర్ ఆఫ్ a. సో 1/2 ఈక్వల్ టు a. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్, log 512 base 2. Given log
512 base 2 equal to x. First 512 की LCM find out చేయండి. 5 2s 2 2s are 4. So 2 5s are 10, 2 6s are again 2 1s are 2 2s are 2 8s are 16. 2 6s are 2 4s are 2 3s are 2 2s are 2 1s are 2 6s are 2 8s are 2 4s are 2 2s are 1 2 3 4 5 6 7 8 9. So log 2 to the power of 9 లేదా నెక్స్ట్ స్టెప్లో రాస్తారేమో నెక్స్ట్ స్టెప్లోనే రాయొచ్చు. ఇదంతా అవుట్ తీసుకెళ్ళిపోయి 512 ఈక్వల్ టు 2 to the power of x. ఓకేనా, ఇక్కడ మనకు బేస్ 2నే ఉంది కాబట్టి దీన్ని కూడా 2లోనే కన్వర్ట్ చేయాలి. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 2 to the power of 9 equal to 2 to the power of x. So if the bases are same, powers also, if the bases are equal, powers also equal. Okay, next 7th one. Log 0.01 base 10. Solution given log 0.01 base 10 equal to x. Say right side తీసేసుకోండి. 0.01 equal to 10 to the power of x. 1/2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 100 ఈక్వల్ టు 10 to the power of x. 1/10 హోల్ స్క్వేర్ లేకపోతే ఇక్కడ రాస్తారేమో రాయొచ్చు ఈక్వల్ టు 10 to the power of x. ఈ 1/10 స్క్వేర్ని 10 to the power of -2 రాయొచ్చా, పై తీసుకెళ్ళి న్యూమరేటర్లో తీసుకుంటే 10 to the power of x. If the bases are equal, powers also equal. X equal to -2. 2 marks की, half mark bits की, 1 mark की, इवी important ना. Note this one. Next solution given log 8/27 base 2/3 equal to x. Say okay na. సో దీన్ని కూడా మనము 2/3 ఫామ్లో వచ్చేలాగా ఆలోచించాలి. సో దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళేసేయండి. 8/27 ఈక్వల్ టు 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఈ 8ని 2 క్యూబ్ రాయచ్చా. 2 2s are 4, 4 2s are 8. ఓకే, బై 27ని 3 క్యూబ్ రాయచ్చా. 3 3s are 9, 9 3s are 27 ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ ఎక్స్. మనకి ఇక్కడ కూడా పవర్ సేమ్ ఉన్నాయా. a power m by b power m equal to since a power m by b power m equal to a by b whole power m. 8th క్లాస్ లో ఉంది ఈ ఫార్ములా కూడా, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఓకే, ఎక్స్పోనెంట్స్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనుకుంటాను అన్న. సో 2/3 హోల్ పవర్ సేమ్ ఉంది కాబట్టి హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మళ్ళీ మనకు బేసెస్ సేమ్ అయిపోయినాయా. ఓకేనా, సో ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్. ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం గివెన్ 2 to the power of 2 plus log 3 base 2 equal to. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, దట్ ఇంప్లైస్ ఇఫ్ ద బేసెస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ యాడెడ్. తెలుసా ఈ ఫార్ములా మీకు. a power m into a power n equal to a to the power of m plus n. ఇక్కడ a power m equal to a power n, that implies m equal to n. ఇందాక నుంచి చెప్తున్నాను, ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్. ఈక్వల్ అయితే ఈక్వల్ అవుతాయి, సేమ్ అయితే యాడ్ అవుతాయి. ఓకేనా, సో ఇలా రాయాలి. నెక్స్ట్ 2 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ
ఇంకొక ఫార్ములా మనకి లాగర్థమ్స్లోనే నేను సెకండ్ ఫార్ములా అంటే మనకి లాస్ ఆఫ్ లాగర్థమ్స్లో ఫస్ట్ వన్ రాసాం కదా, ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఏ లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్. గుర్తొచ్చిందా ఫార్ములా? లాస్ ఆఫ్ లాగర్థమ్స్ అని ఇక్కడ ఫస్ట్లో రాశాను, ఆ ఫార్ములాని ఇది. ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ చూడండి 2 టు ది పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 2. సో ఏ ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది? 2 ఉంది. ఎన్ ప్లేస్లో 3 ఉంది. సో మనకి సొల్యూషన్లో ఏం రాయాలి ఇప్పుడు? 3. ఓకేనా? సో 4 3s are 12. That's it. 2 to the power of 2 plus log 3 base 2 equal to 12. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హాఫ్ మార్క్, 1 మార్క్, 2 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నోట్ దిస్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ అండి. Write the following expressions as log n and find their values wherever possible. సో ఇలా డబల్ ఉండొచ్చు, త్రిబుల్ ఉండొచ్చు, లాగర్థమ్స్, అడిషన్, సప్రెషన్లో ఉండొచ్చు, మల్టిప్లికేషన్లో ఉండొచ్చు. వాటిని సింగిల్లోకి మార్చాలంట. అంతేకాకుండా ఇంకా ఏమైనా సింప్లిఫై అయ్యేవి ఉన్నాయేమో చూసి సింప్లిఫై చేయండి మీకు పాసిబుల్ అయితే అని అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ log 2 plus log 5. నథింగ్ మీన్స్ హియర్ 10 అన్న. ఓకే, బేస్ 10 given log 2 plus log 5. It is the form of log x plus log y equal to log of x into y formula. Okay, so log 2 plus log 5 equal to log 2 into 5 log 10. Nothing means ఏం చెప్పాను నేను? 10 ఉంటుంది బేస్ అని అన్నా. సో రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే 1. ఒకవేళ మీరు ఇక్కడికి రాసినా తప్పేం లేదు, 1 ఇలా పెట్టినా కూడా తప్పేం లేదు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్. సెకండ్ log 16 base 2 minus log 2 base 2. Solution. Given log 16 base 2 minus log 2 base 2 equal to log, it is in the form of, it is in the form of log x minus log y equal to log of x by y. మైనస్ ఉంటే డివిజన్ అవుతుంది అని చెప్పాను. ఓకేనా? సో మైనస్ log 16 base 2 minus log 2 base 2 equal to log 16 by 2 base 2. 2 1s are 2, 2 8s are, so log 8 base 2. సో log 8ని మనం ఏం రాయొచ్చు? 2 క్యూబ్ రాయొచ్చా? ఓకేనా? 2 క్యూబ్. సో ఇంకొక ఫార్ములా log x పవర్ m ఈక్వల్ టు m ఇంటూ log x. ఇక్కడ బేస్ ఏ ఉన్నట్లు. ఓకే, అంటే పవర్ అనేది మనకు ముందరకు వచ్చేసింది. ఇక్కడ పవర్ అనేది 3. సో 3 టైమ్స్ ఆఫ్ log 2 బేస్ 2. ఇక్కడికి వెళ్ళచ్చు, లేకపోతే ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 3 ఆన్సర్. ఓకే, ఆర్ 3 into 1 3. Okay, note this one. Next, third question. 3 times of log 4 base 64. Solution. Given 3 times of log 4 64 equal to, see nana, m into log x base a laga unda formula. Since m into log x base a equal to log x power m base a. కరెక్టా? రివర్స్లో వెళ్దాం. ఓకే, సో దీని ఇప్పుడు ఏం రాయొచ్చు? log 4 క్యూబ్ బేస్ 64 రాయొచ్చా? ఓకేనా? log 4 power 3 means 64. 4 4s are 6, 4 4s are 16, 16 4s are 64. 64 బేస్ 64 సేమ్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను? క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది అన్న. ఓకేనా? సో 3 టైమ్స్ ఆఫ్ log 4 బేస్ 64 వాల్యూ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్.
2 times of log 3 minus 3 times of log 2. Solution. Given 2 times of log 3 minus 3 times of log 2 equal to, ఇక్కడ కూడా ఒక్కొక్క టర్మ్ చూసుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. 2 times of log 3. 2 times of log 3 means m into log x base a లాగా, ఓకేనా? m into log x base a అంటే log x పవర్ m బేస్ ఏనా, ఇలా ఉండేదని దీంట్లోకి మార్చండి, క్వశ్చన్లోకి మార్చండి. ఓకే, log 3 స్క్వేర్ నథింగ్ మీన్స్ బేస్ 10. ఓకేనా, ఏం లేదు అంటే 10 అన్న, వాళ్ళే మెన్షన్ చేసినప్పుడు వదిలేసేయండి. ఏం లేదు అంటే దాని మీనింగ్ బేస్ మనకు 10 ఉన్నట్లు. ఓకే, మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇది కూడా m ఇంటూ లాగ్ ఎక్స్, లాగ్ x to the power of m means 3. సింప్లిఫై చేయండి ఫస్ట్ దీన్ని. log 3 స్క్వేర్ మీన్స్ 9 మైనస్ log 2 క్యూబ్ మీన్స్ 8. కరెక్టా? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తుంది? log 9 మైనస్ log 8, log x మైనస్ log y, సిన్స్ log x minus log y equal to log x by y. కరెక్టా? x ప్లేస్ లో 9, y ప్లేస్ లో 8, log x by y. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేసేది లేదు ఛాన్స్ కాబట్టి అక్కడికి వదిలేసారు. ఒకవేళ సింప్లిఫై అయ్యే పాసిబుల్ ఉంటే సింప్లిఫై చేయండి, పాసిబుల్ లేకపోతే అక్కడికి వదిలేసేయండి. అదే వాళ్ళు ఇంకా క్వశ్చన్ కంటిన్యూ చేసినది. ఓకేనా, నోట్ దిస్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, log 10 plus 2 times of log 3 minus log 2. Simplify this one. Given log 10 plus 2 times of log 3 minus log 2 equal to, ఫస్ట్ ఇది కొంచెం చూడండి మా, ఓకేనా? మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఏదో కొంచెం కనిపిస్తుంది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. సో log 10 ప్లస్ పవర్ ఫంక్షన్, సారీ పవర్లో రాసుకోండి, 3 స్క్వేర్ మైనస్ log 2. సిన్స్ మనం ఇక్కడ log x పవర్ m ఈక్వల్ టు m ఇంటూ log x ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, log 10 plus log 9 minus log 2. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుందాం, అడిషన్లో ఉంది. ఓకే, log 10 ఇంటూ 9 రాయచ్చా దీన్ని? ఎలా అంటే log x ప్లస్ log y ఈక్వల్ టు log xy. కరెక్టా? సింప్లిఫై log 90 మైనస్ log 2. ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా కనిపిస్తుంది మీకు? సిన్స్ log x మైనస్ log y లాగా కనిపిస్తుందా? log x బై y. ఓకే, log x బై y క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 1s are 2, 2 4s are 8, 2 5s are 10. సో log 45. ఓకేనా, ఈ వాల్యూ log 45 అవుతుంది. ఓకే, నోట్ దిస్ వన్. నెక్స్ట్ వన్ అన్న, evaluate each of the following in terms of x and y if it is given x equal to log 3 base 2 and y equal to log 5 base 2. సో వాళ్ళు ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్ని మనము xy టర్మ్స్లోకి కన్వర్ట్ చేయాలంట. ఎలా కన్వర్ట్ చేయాలి? log 3 బేస్ 2 కనిపించిందా మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు అక్కడ x అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. log 5 బేస్ 2 కనిపిస్తే y అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు మనకు క్వశ్చన్ మొత్తం క్వశ్చన్కి సొల్యూషన్ మొత్తం మనకు xyలోనే కనిపిస్తుంది. క్వశ్చన్ ఏమో లాగర్థమ్స్లో అడుగుతారు, సొల్యూషన్ ఏమో మనము xy టర్మ్స్లోకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సొల్యూషన్ given
log 15 base 2 equal to log 15 ని 3 5s 15 రాయచ్చా బేస్ 2 అంటే 15 ని ఎక్స్పాండ్ చేస్తున్నాను log x into y లాగా ఉందా log x into y base a equal to log x base a plus log y base a since log xy base a equal to log x base a plus log y base a ఓకేనా ఇప్పుడు చూడనా log 3 base 2 means x given x equal to log 3 base 2 and y equal to log 5 base 2 substitute in the place of log 3 base 2 x log 5 base 2 y. Therefore, log 15 base 2 value is converted in xy terms. Okay, that value is x plus y. Note this one. Next, second one. Log 7.5 by 2. Sorry, 7.5. base 2 ఓకే ఈ మోడల్లో మనకు 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ అన్న గివెన్ log 7.5 base 2 equal to log 15 by 2 base 2 రాయొచ్చానన్న ఓకేనా 15 by 2 7.5 ఏనా 2 1s are 2 2 7s are 14 2 5s are 0.5 ఓకే So, log x by y లాగా ఉందా log x base a minus log y base a since log x by y base a equal to log x base a minus log y base a okay log 15 ని ఇంతకు ముందు ప్రాబ్లం 15 కదా అడిగిండేది ఆ ప్రాసెస్లోకి వచ్చేసేయండి 3 5s 15 base 2 minus log a base a value 1 సేమ్ ఉంది సో అందుకు 1 అయిపోతుంది log x into y log x base a plus log y base a minus 1 since log xy base a equal to log x base a plus log y base a okay na given x equal to what ana log 3 base 2 and y equal to log 5 base 2 okay substitute here x plus y minus 1 therefore log 7.5 base 2 value is x plus y minus 1 note this one. Next, log 60 base 2. Solution. Given log 60 base 2 equal to. First 60 ni LCM find out cheyandi. Log 2 3s are 6 0. 2 1s are 2 5. So 3 5s are 2 square. into 3 into 5 base 2 చూడనా మల్టిప్లికేషన్ ఎన్నన్నా రాని టర్మ్స్ మనము ఏం తీసుకోవాలి మల్టిప్లై ఉంటే ప్లస్ తీసుకోవాలా అన్నాను ఓకేనా log 2 square base 2 plus log 3 base 2 plus log 5 base 2 again here 2 into log 2 base 2 na formula since log x power m base a equal to m into log x base a okay log 3 base 2 plus log 5 base 2 given what the given x equal to log 3 base 2 and y equal to log 5 base 2 okay now substitute here 2 times of log a base a value is 1 plus
x plus y. So x plus y plus 2. Okay na? Log 60 base 2 value is x plus y plus 2. Right here. Next question. Log 6750 base 2. Solution. ఇందాక చేసాం కదా నాన్న, సేమ్ లైక్ దట్. 6750 base 2 equal to log, find out LCM. 6750 2 3s are 6, 2 3s are 6, so 1 వస్తుంది 15, so 2 7s are 14, 1 వస్తుంది 2 5s are. ఓకేనా? నెక్స్ట్ 3, ఎందుకంటే మనకు యూనిట్ డిజిట్ ఫస్ట్ ప్లేస్ మనకి ఇక్కడ 5 ఉంది, సో 5 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు, సో అందుకనేసి 3తో ఆలోచించాలి. ఓకేనా? ఆడ్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ అవ్వదు. 3 1s are 3, 3 1s are 3, 3 2s are 6, 3 5s are. మళ్ళీ 3తో ట్రై చేయండి. 3 3s are 9, 2 వస్తుంది. 2 7s are 2 5s are. అగైన్ 3తో 3 1s are 3, 2s are 6, 3 5s are. ఇప్పుడు మనకి 3తో డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే 12 అయితే డివిజిబుల్ అవుతుంది, బట్ 5 అనేది థర్డ్ టేబుల్కి డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? 3తో డివిజిబుల్ అవ్వదు. సో 5తో ట్రై చేద్దాం. 5 2s are 10, 5 5s are. అగైన్ 5 5s are. ఓకేనా? సో 2 into 3 cube into 5 cube. 2 1 2 3 1 2 3 బేస్ 2. మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేసే టైంలో ప్లస్ వస్తుంది. ఓకే? లాగ్ 2 బేస్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2, 3 క్యూబ్ నాన్న, సారీ, లాగ్ 5 క్యూబ్ బేస్ 2. ఓకే? లాగ్ 2 బేస్ 2 1. ఓకే? నెక్స్ట్ 3 times of log 3 base 2 plus 3 times of log 5 base 2, because since log x power m equal to m into log x base a formula. Okay, given what the given x equal to log 3 base 2 and y equal to log 5 base 2. So 1 plus 3 times of x plus 3 times of y. Therefore, log 6750 base 2 equal to 3x plus 3y plus 1. This is the required solution. Okay na? So మీకు నా సొల్యూషన్స్ చెప్పే విధానము అర్థమైంది అనిపించినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి 10th క్లాస్ సిలబస్. ఓకేనా? సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి మా. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసినా నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.